గంటలు గంటలు పప్పును నానబెట్టాలి, రాత్రంతా పులియబెట్టాలి. ఇలాంటి ఆప్షన్స్ ఏమీ లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా 5 నిమిషాల్లోనే తయారయ్యే దోశని మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూసారా? స్కూల్కి వెళ్ళే పిల్లవాళ్ళు కానీ, ఆఫీస్కి వెళ్ళే పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే వెంటనే అయిపోయే ఈ దోశని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మరి అలాంటి దోశని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ అయిన ఆయిల్లో 2 టేబుల్ స్పూన్ల తాలింపు గింజలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇందులోనే 2 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ పెద్ద ఉల్లిపాయలను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు మరీ బ్రౌన్ కలర్లోకి మారకూడదు, ఇలా లైట్గా పింక్ కలర్లోకి మారితే సరిపోతుంది. ఇలా ఉల్లిపాయలు పింక్ కలర్లోకి మారిన తర్వాత ఇందులోనే ఒక పెద్ద సైజు టమాటాని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసి బాగా వేయించుకోవాలి. టమాటాలు కూడా బాగా వేగిన తర్వాత దించబోయే 2 నిమిషాల ముందు ఒక పిడికెడు కొత్తిమీరను కూడా సన్నగా తరుక్కొని ఇందులోనే వేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కొంచెం సేపు పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. తరువాత పిండి కోసం 1 కప్పు గోధుమ పిండిని తీసుకొని బౌల్లో వేసి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి ఇందాక మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని ఇందులో వేసి పిండి మిశ్రమం 2 బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇది దోశల కన్సిస్టెన్సీలోకి రావాలి కదా, అందుకే ఇందులోకి సరిపడా నీరు పోసి బాగా కలుపుకోవాలి. 1 కప్పు నీరు పోసి బాగా కలిపాను. సరిపోకపోతే ఇంకొక 1/2 కప్ కూడా వాటర్ పోసి బాగా కలిపాను. నాకు 1.5 కప్ పట్టింది. మీకు ఎంత సరిపోదు అంత కలుపుకోండి. మీరు కూడా కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా దోశలకి మరీ పల్చగా కాకుండా అలా అని గట్టిగా కాకుండా దోశల కంటే కొంచెం పల్చగా, మనం రెగ్యులర్గా పోసుకునే దోశల పిండి కంటే కొంచెం పల్చగా ఉండాలి పిండి. ఇదిగో ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఇందులోనే మనం రెడీ చేసుకున్న మిశ్రమంతో దోశలు వేసుకుందాం. మరీ పెద్ద దోశలు వేసుకోకూడదండి. పెద్ద దోశలు వేసుకుంటే దోశలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చాలా చిన్న దోశలు వేసుకుందాం. అప్పుడే పర్ఫెక్ట్గా కుక్ అయ్యి పర్ఫెక్ట్గా దోశ అనేది రెడీ అవుతుంది. దీనికి ఆయిల్ కూడా చాలా ఎక్కువగానే పడుతుంది. కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకొని బాగా 1 సైడ్ కాల్చుకుందాం. 1 సైడ్ బాగా కాలిన తర్వాత 2వ సైడ్ ఫ్లిప్ చేసి బాగా కాల్చుకుందాం. చూసారా దోశ ఎంత బాగా వచ్చిందో. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పల్లి చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ అండి, ఒక్కసారి చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ దోశని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.